నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు, పొంగి పొర్లుతున్న వాగులు, ప్రాజెక్టులకు పెరుగుతున్న వరద. నియోజకవర్గ అభివృద్ధికి నిధులైనా ఇవ్వాలన్న రాజగోపాల్ రెడ్డి. పదవులు పైసలు రెండు రేవంత్ రెడ్డికేనా అని వ్యాఖ్య. వాజ్పేయి 7వ వర్ధంతి సందర్భంగా ప్రముఖుల నివాళి, సేవల్ని స్మరించుకున్న రాష్ట్రపతి, ప్రధాని. ట్రంప్ పుతిన్ మధ్య కుదరని ఏకాభిప్రాయం, తదుపరి చర్చలు మాస్కోలో జరపాలని రష్యా అధ్యక్షుడి ప్రతిపాదన. హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు, 2 ఏళ్లలో 61,827 మంది మరణించినట్లు గాజా ప్రకటన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కుండపోత వర్షం కురుస్తుంది. 4 రోజుల కిందట కేవలం ఆదిలాబాదు, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలపైన ప్రభావం చూపిన భారీ వర్షం ఇప్పుడు తాజాగా నిర్మలు అట్లాగే మంచిర్యాల జిల్లాలపై కూడా ప్రభావం చూపుతుంది. ఫలితంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. గతానికంటే భిన్నంగా ఈరోజు పక్కనే పిడుగులు పడుతున్నాయా అన్నట్లుగా భావించే ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఫలితంగా ఎక్కడ చూసినా ఆ వర్షార్పణమే కనిపిస్తుంది. పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతటా ఎటు చూసినా జలమే కనిపిస్తుంది. ఉదయం 11 గంటలు కావస్తున్న ఎక్కడ కూడా వ్యాపార వాణిజ్య సముదాయాలకు కూడా తెరుచుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ బస్సులకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఏజెన్సీ పరిధిలోని ఉట్నూరు దగ్గర దంతనిపల్లి వద్ద ఒక భారీ చెట్టు రోడ్డుకు అడ్డంగా ఇరిగిపడడంతో ఆ ఉట్నూరు నుంచి మంచిర్యాల వైపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అట్లాగే ఏజెన్సీలో ఉన్న మొత్తం వాగులు వంకలు పొంగి పొల్లడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు, మండల కేంద్రాలకు, గ్రామాల ప్రాంతాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా నిర్మల్ జిల్లాలో భారీ వర్షం కురుస్తుండటంతో కడెం ప్రాజెక్టు భారీగా వరద నీరు వచ్చేస్తుంది. దాంతో 4 గేట్లను లేపి కిందికి నీటిని వదిలాల్సి వస్తుంది. అట్లాగే స్వర్ణ ప్రాజెక్టు 2 గేట్లు ఇటు మొత్తం ఆదిలాబాద్ జిల్లా వచ్చిన కిందికి వదిలాల్సి వస్తుంది. మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతుంది. దాదాపు ఆ ఎల్లంపల్లి పూర్తిగా నిండుకుండను తలపించే పరిస్థితి ఏర్పడుతుంది. మంచిర్యాల జిల్లాకు వచ్చే మందమర్రి, శ్రీ కనిపిస్తుంది. ప్రధానంగా ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి, సోయా పంటలకు ప్రసిద్ధి. పత్తి దాదాపు 10 లక్షల ఎకరాలలో సాగవుతుంది. ఇప్పటికే ఒక అనుకూలంగా ఉందనుకున్న పత్తి పంటకు ఈ వర్షం ఏకదాటిగా కురుతున్నది. అంతరాయం అంటే ప్రాంతాలతో భారీగా వచ్చి నీరు చేరుతుంది. దాంతో పత్తి పంట కూడా నీట మునిగే పరిస్థితి ఏర్పడింది. ఇక సోయా పంటకైతే అదే రకంగా ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మొన్నటి వరకు వర్షాలు లేక కొంత ఇబ్బంది పడ్డ రైతాంగం తాజాగా 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షంతో పంటల ఎదుగుదలపై కూడా ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. పైగా ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కూడా అతి భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఉందని చెప్పి ఆదిలాబాదు, నిర్మలు, మంచిర్యాల, కుమరంభీం జిల్లాలపై ప్రభావం ఉందని చెప్పి హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. దానికి అనుగుణంగా అధికార యంత్రాంగం ముందస్తు ఏర్పాటు చేస్తుంది. కింది లోతట్టు ప్రాంతాల ప్రజలని అప్రమత్తం చేసినప్పటికీ పైనుంచి కురిసే వర్షానికి సంబంధించిన దాన్ని ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. 11 గంటలు కావస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా జనసంచారం కనిపించలేదు. కనీసం ఛాయ్ హోటళ్లు టిఫిన్లు చేయడానికి కూడా తెరుచుకోలేని పరిస్థితి ఉంది. ఎటు చూసినా జలమే కనిపిస్తుంది. నదీ పరివాహక ప్రాంతాల్లో అయితే మరింత దారుణంగా ఉంది. ఉత్తరాన అట్లాగే గోదావరి, పెనుగంగ, దక్షిణాన గోదావరి ప్రవహిస్తుంది. పెనుగంగతో పాటు అట్లాగే ప్రాణహిత పొంగి పొలుతుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు బాగా ఇబ్బంది పరిస్థితి. వ్యవసాయంతో పాటు వ్యాపార వాణిజ్య వర్గాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇది చందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తాజా పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో. ధన్యవాదాలు మణికేశ్వర్.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, ఆ ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, మహబాద్ అలాగే వరంగల్ జిల్లాలో గత రాత్రి నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ములుగు అలాగే భూపాలపల్లి జిల్లాలో వర్షపాతం ఎక్కువగా నమోదవుతోంది. దీంతో వాగులు వంకలు ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా చెరువులన్నీ కూడా అలుగు పారుతున్నాయి. దీంతో అధికారులు పూర్తి కూడా అప్రమత్తమయ్యారు. అలాగే ఎవరిని కూడా చేపల వేటకు కానీ చెరువుల వైపు మత్స్యకారులు వెళ్లకుండా కూడా నిషేధాజ్ఞలు జారీ చేశారు. మొత్తానికి పూర్తి స్థాయిలో అధికారులు తాము క్షేత్రస్థాయిలో సిబ్బందిని అలర్ట్ గా అప్రమత్తం చేశారు. జయశంకర్, భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో భారీగా వరద నీరు ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ కు వచ్చి చేరుతోంది. దీంతో ఎగువ నుంచి కూడా 3,10,80 క్యూసెక్కుల మేర వరద నీరు వచ్చి చేరుతుండగా అంతే స్థాయిలో 85 గేట్లు ఎత్తేసి 3,10,80 క్యూసెక్కుల మేర వరద నీరు దిగువకు వదులుతున్నారు. అలాగే ఇక ఇటు చూసుకుంటే మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా మోస్తరు నుంచి కూడా భారీ వర్షాలు ఇది జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో పడుతున్నాయి. గత రాత్రి నుంచి కూడా ఎడతెప్పి వర్షాలు కురుస్తున్నాయి. మహదేవ్పూర్ అలాగే కాటారం, మహాముత్తారం, పరంలో మండలాల్లో ఈ భారీ వర్షం కురుస్తున్న దానికి సమీపంలోని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. మహాముత్తర మండలంలో ఇటగడపల్లి, కేశవాపూర్ గ్రామాల మధ్య పెదవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కాటారం, మేడారం రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అలాగే మేడారం సహా 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే ఇక ములుగు జిల్లాలో కూడా గత రాత్రి నుంచి ఇటు వెంకటాపురం, వాజేడు, కనాయిగూడెం, ఎటునాగర్ తదితర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. తర్వాత అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. భూపాలపల్లి, మహారాష్ట్ర గోదావరిఖండ్ ప్రాంతాలకు వెళ్లే రహదారిలో ములుగు మండలం బండారుపల్లి గ్రామ సమీపంలో ఉన్న రాళ్లవాగు వద్దపై ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఈ జంగాలపల్లి, వెంకటాపురం, పాలంపేట, గణపురం మండలాల మీదుగా వాహనాలను ఆ మార్గాల్లో అక్కడ వేరే మార్గాల్లో మళ్లించారు. అలాగే ఈ భారీ వర్షాలకు ఈ వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్న ముఖ్యంగా మల్లంపురం, సీతారాంపురం, కలిపాక వాగులు ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో ఆయా సమీప గ్రామాలకు నిలిచిపోయాయి. అలాగే ఇక ఈ మహబాద్ జిల్లాలో కూడా అన్ని చోట్ల కూడా గత రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల పాకాల వాగు పొంగి ప్రవహిస్తుండటంతో గూడూరు మండల కేంద్రం నుంచి కేసముద్రం, ఈ నెక్కొండ మార్గంలో కూడా రాకపోకలు నిలిచిపోయి గార్ల మండలం కేంద్రంలో కూడా పాకాల వాగు ఉధృతంగా ప్రవహించడంతో గార్ల నుంచి మద్దివంచ, రాంపురం ఈ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి చినగూడూరు మండల కేంద్రం శివారులో పొంగి ప్రవహిస్తున్న ఈ జిన్నెల వాగు కారణంగా చినగూడూరు నుంచి గుండంరాజుపల్లి మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయి ఇటు ములుగు, భూపాలపల్లి అలాగే జనగామ, మహబాద్, వరంగల్ ఈ ప్రాంతాలకు మొత్తం ఈ జిల్లాలకు అన్నిటికీ కూడా ఎల్లో అలాగే ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేయడం, ఇవాళ రేపు భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికల మధ్యలో జిల్లా కలెక్టర్లు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో అధికారులను అలర్ట్ గా ఉంచారు. ఎలాంటి పరిస్థితులైనా అలాగే వరద ఉధృతి ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి ఎక్కువగా ఉంటే పునరావాస కేంద్రాలకు తరలించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ధన్యవాదాలు రవిచంద్ర. అటు నిజామాబాద్ జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జైపాల్ అడిగి తెలుసుకుందాం. జైపాల్, నిజామాబాద్ జిల్లాలో వర్షాలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి కూడా వర్షం కురుస్తుంది. ఇప్పుడు దాదాపు ఒక గంట సేపటి నుంచి కూడా వర్షం దంచి కొడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే చెరువులు, వాగుల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. ఈ నిజామాబాద్ జిల్లాలోని మన్సిప్ప, అమరాబాద్ వెళ్లే దారిలో వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో అక్కడ దాదాపు 5-6 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ నగరంలోని లోతట్టు కాలనీలు అదేవిధంగా ప్రాంతాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. డిచ్పల్లి, ఇంగల్పల్లి, జర్పల్లి అదేవిధంగా సిరికొండ మండలాల్లో వర్షం భారీగా కురుస్తుంది. బాల్గొండ, ఎర్గట్ల అదేవిధంగా మెండోరా,
అమ్మరిపల్లి మండలాల్లో మోస్తారు వర్షం కురుస్తుంది. బోధన్, ఎడపల్లి, రెంజన్, నవీపేట, సాలూరు మండలాల్లో కూడా ఆ వర్షం కాస్త ఇప్పుడు భారీగా కురుస్తున్న పరిస్థితి ఉంది. కామారెడ్డి జిల్లాలో ఉదయం కొంత తేలికపాటి, అదేవిధంగా కొన్ని మండలాల్లో మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో భారీగా వర్షం కురుస్తుంది. మాచారెడ్డి, రాజంపేట, అదేవిధంగా పిట్లం మండలాల్లో వర్షం దంచి కొడుతుంది. బీర్కూరు, తాడ్వాయి మండలాల్లో కామారెడ్డి జిల్లాలో అన్ని మండలాల కంటే అక్కడ ఆ 2 మండలాల్లో అత్యధికంగా వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి తాడ్వాయి మండలంలోని భీమేశ్వర వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. అక్కడ వాగు సమీపంలోనే ఆ ప్రాంతాల రైతులు, అదేవిధంగా అక్కడ ఎవరైనా ప్రజలు కూడా వెళ్లకుండా ఉన్నటువంటి అధికారులు గస్తీ కాస్తున్న పరిస్థితి ఉంది. ఉధృతంగా ప్రవహిస్తున్నందున ఇక్కడ రైతులు అక్కడ పంట పొలాలకు వెళ్ళదని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గంలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు పోటెత్తున్న పరిస్థితి ఉంది. బాల్కొండ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు దాదాపు 89,466 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1082.10 అడుగులకు నీటి మట్టం చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం ఆ నీటి నిల్వ సామర్థ్యం 51.71 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది. ఇంకా 2-3 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో ఇంకా వర్షాలు భారీగా కురిసినట్లయితే జిల్లాలోని శ్రీరామ్ సాగర్, అదేవిధంగా నిజాం సాగర్ ప్రాజెక్టులకు వరద పోటెత్తి నిండుకుండలా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అధికారులు కూడా సమీప పరివాహక ప్రాంతాల రైతులు గాని ప్రజలు గాని అక్కడ శ్రీరామ్ సాగర్ ఎక్కడ కూడా వాగులు, అదేవిధంగా ఆ ప్రాంత కాలువల వద్ద కూడా వెళ్ళొద్దని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా రైతులు పంట పొలాలకు వెళ్లే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సూచించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కామారెడ్డి జిల్లాలో కొంత వర్షం భారీగా కురుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ధన్యవాదాలు జయపాల్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో మేడిగడ్డ బ్యారేజీకి వరద ఉధృతి పెరిగింది. ఎగువ నుంచి 3,10,80 క్యూసెక్కుల ప్రవాహం ప్రాజెక్టులకు చేరుతోంది. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ దెబ్బతిన్నప్పటికీ పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తి ఉంచారు. 85 గేట్లు ఎత్తి ఉండటంతో 3,10,80 క్యూసెక్కుల వరద దిగువకు చేరుతుంది. వరద ఉధృతితో కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జలకళ సంతరించుకుంది. గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగిపోతున్నాయి. సాధారణ జ్ఞాన తీర్థ పుష్కర ఘాట్లపై నుంచి ప్రవాహం ప్రవహిస్తోంది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద పుష్కర ఘాట్లపై ప్రవాహం ఉప్పొంగడంతో జలకళ సంతరించుకుంది. పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుతోంది. గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో జలాశయం నిండు కుండలా మారింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 15.5 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు అవుట్ఫ్లో 13,007 క్యూసెక్కులు కాగా ఇన్ఫ్లో 13,007 క్యూసెక్కుల వరకు చేరుకుంది. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లైకి 286 క్యూసెక్కులు, ఎన్టీపీసీ అవసరాల నిమిత్తం 121 క్యూసెక్కులు, నంది పంప్ హౌస్ 12,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 89,466 క్యూసెక్కుల వరద చేరుతోంది. ప్రాజెక్టు 1,091 అడుగులు ఉండగా నీటి మట్టం 1,081 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 52.659 టీఎంసీలకు చేరింది. కాకతీయ కాలువ ద్వారా 5,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం ప్రాజెక్టులోకి వరద భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
నియోజకవర్గంలో ఈ రోజు ఉదయం నుంచి భారీ వర్షం కొనసాగుతోంది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు కడెం జలాశయానికి వరద నీరు భారీగా చేరుతోంది. కడెం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులుండగా ప్రస్తుతం 693 అడుగులకు చేరింది. జలాశయం 12 గేట్లెత్తి 1,10,849 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సింగూర్ నుంచి భారీ వరదతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గా భవానీ ఆలయం 3వ రోజు జలదిగ్బంధంలో చిక్కుకుంది. రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అమ్మవారికి అభిషేకం, విశేషాలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. సింగూర్ నక్కవాగు నుంచి వనదుర్గ ఆనకట్టకు 25,000 క్యూసెక్కుల భారీగా ప్రవాహం రావడంతో వనదుర్గ ఆనకట్ట పొంగిపొర్లుతోంది. వనదుర్గ ఆనకట్ట వైపు, గుడివైపు భక్తులు ఎవరూ వెళ్లకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. వరద ఉధృతి తగ్గగానే యథావిధిగా అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. మంజీరా నది పరివాహక ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లకూడదని నీటిపారుదల శాఖ డిఈ శివనాగరాజు హెచ్చరించారు. పదవులు ఇవ్వకపోయినా కనీసం నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులైనా మంజూరు చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎంను కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పదవి విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, అది వచ్చేటప్పుడు ఎవ్వరూ ఆపినా ఆగదన్నారు. మీకే పైసలు మీకేనా అన్నాం. ఎవరినన్నది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. నాకేమర్థమైందంటే 20 నెలల నుంచి మనం మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు, దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్ళకు, సీసీ రోడ్లకు, దేనిలకు ఒక్క రూపాయి మీద వస్తలేదు. మేము మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే. వనమండ చౌటుప్పల్ రోడ్డు పని చేయమంటే బిల్లు ఇప్పి అంటుంది. బిల్లు ఏమో నా చేతులు లేదు. అది ఎవరిస్తే వస్తుంది? ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఈ ముఖ్యమంత్రిని ఉద్దేశించి అదే అన్న. ముఖ్యమంత్రిని విమర్శిస్తలేడు, పార్టీని విమర్శిస్తలేను. ప్రజలు నన్ను అడుగుతున్నారు, ప్రజలు రోడ్డు చేయమంటుండ్రు, ఇంకేదైనా పని చేయమంటుండ్రు. పదవి అయినందుకు కనీసం పైసలన్నీ రాదంటున్నారు. నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, కానీ నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా ఈ మునుగోడు సహకరించమని చెప్పింది. అందుకని అంటున్నా, రాబోయే స్థానిక సంస్థలు మంచోళ్ళు ఎన్నుకుంటే కొంచెం నేను కొట్లాడుతున్నా ఏమంటుంటాను. పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటది. ఆ పదవి అనేది నాకు ఒక బాధ్యత తప్పితే అది వస్తే ప్రజలకు లాభం, అది వచ్చేటప్పుడు వస్తుంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 7వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు నివాళులర్పించారు. ఢిల్లీలో వాజ్పేయి స్మారక చిహ్నమైన సదైవ్ అటల్ వద్ద పుష్పాంజలి ఘటించారు. దేశాభివృద్ధిలో వాజ్పేయి సేవల్ని స్మరించుకున్నారు. దేశ సర్వతోముఖాభివృద్ధికి వాజ్పేయి కృషి మరువలేనిదని అంతకుముందు ఎక్స్లో ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. స్వావలంబన భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరికి వాజ్పేయి స్ఫూర్తి అని కొనియాడారు. వాజ్పేయి యొక్క గొప్ప వ్యక్తిత్వం, స్వభావం ఎప్పటికీ గుర్తుంటాయని చెప్పారు. దేశ ప్రజల హృదయాల్లో, ఆలోచనల్లో వాజ్పేయి నిండి ఉన్నారని పేర్కొన్నారు. కవి, రాజనీతిజ్ఞుడైన వాజ్పేయి 1998 నుంచి 2004 మధ్య 6 సంవత్సరాలకు పైగా ప్రధానమంత్రిగా సేవలందించారు. దేశాభివృద్ధి కోసం కీలకమైన ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన కీలక సమావేశం అసంపూర్ణంగా ముగిసింది. చాలా అంశాలపై ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ మరింత లోతుగా చర్చించాల్సి ఉందని సమావేశం తర్వాత ఇరువురు నేతలు వెల్లడించారు. చర్చల పురోగతిని దెబ్బతీయొద్దని ఐరోపా దేశాలను పుతిన్ హెచ్చరించారు.
తదుపరి చర్చలు మాస్కోలో జరపాలని పుతిన్ ప్రతిపాదించగా అధికారులతో చర్చించి నిర్ణయం చెబుతానని ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా, రష్యా అధ్యక్షులు ట్రంప్, పుతిన్ల భేటీ సామరస్యపూర్వక వాతావరణంలో జరిగింది. తొలుత ఇద్దరు నేతలు అలస్కాలోని యాంకరేజ్కు చేరుకున్నారు. అక్కడ పుతిన్కు ట్రంప్ స్వాగతం పలికారు. ఇరువురు నేతలు కరచాలనం చేసుకుని ట్రంప్ వాహనంలో సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఇరువురు నేతల్ని మీడియా పలు ప్రశ్నలు అడిగినప్పటికీ సమాధానం చెప్పకుండానే వారు వెళ్లారు. అలస్కా వేదికగా జరిగిన ద్వైపాక్షిక సమావేశానికి ఇరు దేశాల నుంచి 3 చొప్పున హాజరయ్యారు. అమెరికా తరపున అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ పాల్గొన్నారు. రష్యా తరపున అధ్యక్షుడు పుతిన్తో పాటు విదేశాంగ శాఖ మంత్రి షెర్గీ లావ్రోవ్, విదేశాంగ సలహాదారు యురీ యుషకోవ్ పాల్గొన్నారు. తొలుత ట్రంప్, పుతిన్ మధ్య చర్చలు జరుగుతాయని వార్తలొచ్చినప్పటికీ ఇరు దేశాల ప్రతినిధి బృందం పాల్గొంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఉక్రెయిన్ అంశంపైనే చర్చించినట్లు తెలిసింది. సమావేశం ఫలప్రదంగా జరిగిందని ఇరువురు నేతలు చెప్పారు. చాలా అంశాలపై ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ కొన్ని అంశాలు మాత్రమే పరిష్కారం కాలేదని చెప్పారు. ఉక్రెయిన్పై ట్రంప్ తాను ఒక అవగాహనకొచ్చినట్లు పుతిన్ వెల్లడించారు. పూర్తి వివరాల్ని మాత్రం వెల్లడించలేదు. Я согласен с президентом Трампом, он сегодня говорил об этом, что, безусловно, должна быть обеспечена и безопасность Украины. Конечно, мы готовы над этим работать. Хочется надеяться, что достигнутое нами понимание позволит приблизиться к той цели и откроет дорогу к миру на Украине. Мы рассчитываем, что в Киеве и европейских столицах воспримут все это в конструктивном ключе и не станут чинить никаких препятствий. Не будут предпринимать попыток за счет провокаций или закулисных интриг сорвать намечающийся прогресс. యుద్ధాన్ని ఆపే విషయంలో మరింత లోతుగా చర్చలు జరగాల్సి ఉందని ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు ఐరోపా దేశాల నేతలతో త్వరలోనే మాట్లాడతామని వివరించారు. But we had an extremely productive meeting and many points were agreed to. There are just a very few that are left. Some are not that significant. One is probably the most significant, but we have a very good chance of getting there. We didn't get there, but we have a very good chance of getting there. I would like to thank President Putin and his entire team. Really 5, 6, 7,000, thousands of people a week from being killed, and President Putin wants to see that as much as I do. So, again, Mr. President, I'd like to thank you very much, and we'll speak to you very soon and probably see you again very soon. Next time in Moscow. Oh, that's an interesting one. I don't know. I'll get a little heat on that one, but I could see it possibly happening. తదుపరి సమావేశం రష్యా రాజధాని మాస్కోలో జరపాలని పుతిన్ ప్రతిపాదించగా అధికారులతో చర్చించి నిర్ణయం చెబుతానని ట్రంప్ చెప్పారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేసినప్పటికీ ఇరువురు నేతలు సమాధానం చెప్పకుండానే వెళ్లారు. వెంటనే పుతిన్ రష్యా వెళ్లిపోయారు.